లూకాసు వార్త 23వ అధ్యాయము 44వ వచనం నుండి 48వ వచనం వరకు మనం ఒకసారి చదివితే అందులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మాట నన్ను ఎంతగానో ఆకర్షించింది. దానిలో నెంబర్ 1 మొట్టమొదటి మాట ఏంటంటే, అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మింది. 3 గంటలు మొదలుకొని ఆ దేశమందంతటా చీకటి కమ్మింది. చీకటి కమ్మినటువంటి సమయంలో జరిగినటువంటి 2 ప్రత్యేక పరిస్థితులు మనం చూస్తున్నాం. నెంబర్ 1 45వ వచనంలో ఉంది, సూర్యుడు అదృశ్యుడాయను. నెంబర్ 2 గర్భాలయపు తెర నడిమికి చినిగెను. ఈ 2 మాటలు ఒక వచనంలో ఉంటాయి. 45వ వచనంలో, 44వ వచనంలో మధ్యాహ్నము ఆ దేశమందంతట చీకటి కమ్మేసింది. 45వ వచనంలో సూర్యుడు అదృశ్యమైపోయాడు. దేవాలయపు తెర లేక గర్భాలయపు తెర పైనుండి కిందకు చినిగిపోయింది, నడుమికి 2 చినిగింది. సాధారణంగా మన ఇళ్లల్లో కానీ మనము చూసేటువంటిది ఏంటంటే, చీకటి ఎప్పుడు వస్తుందంటే కరెంటు పోయినప్పుడు వస్తుంది, వెలుగు పోయినప్పుడు చీకటి వస్తుంది. అంటే సూర్యుడు వెళ్ళిపోతే చీకటి వస్తుంది, లైట్ పోతే చీకటి వస్తుంది, కరెంటు పోతే చీకటి వస్తుంది. యేసు ప్రభువారు తన శిలువపై మరణానికి తనను తాను అప్పగించుకొని పోయే సమయంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? దేశమందంతటా ముందు చీకటి కమ్మేసింది, ఆ తర్వాత సూర్యుడు అదృశ్యమైపోయాడు. ఇది లోకరీతికి అభిముఖంగా ఉంది, లేకపోతే వ్యతిరేకంగా ఉన్నది, కాంట్రడిక్ట్ చేస్తూ ఉంటుంది. లైట్ పోతే చీకటి వచ్చేది లోకానుసారమైన రీతి అయితే, చీకటి వచ్చిన తర్వాత లైట్ పోవటం అనేది వాక్యంలో రాయబడిన రీతి. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. దీని మాటని అర్థం చేసుకోవడానికి కొంత మనము దీన్ని పరిశీలించాలి. ఈ మాటల్లో చీకటి దేశం మీద కమ్మేయటం మొదలైంది. యేసు ప్రభువారు వెలుతురులో ఉన్నప్పుడు, అంటే జీవించి ఉన్నప్పుడు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, యూదులు అవ్వచ్చు, అన్యులు అవ్వచ్చు, యేసు ప్రభువుని వెంబడించినటువంటి వారందరి ఉద్దేశము ఈయన సిలువ వేయండి అని. పిలాతు అన్నాడు, నిరపరాధిని అర్పించినటువంటి బలి ఇచ్చినటువంటి రక్తము మా పైన ఉండకూడదు అన్నప్పుడు వారు అన్నారు, ఈ శాపం మా మీదను మా పిల్లల మీద నుండును కాక అని చెప్పి వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని సిలువకి అప్పగించారు. దెర్ ఆర్ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్ వీ డోంట్ ఐడెంటిఫై హూ ఈస్ జీసస్ టు అస్ వెన్ ద లైట్ ఈజ్ అవైలబుల్ టు అస్ టు ఫైండ్ అవుట్ వాట్ హీ ఈజ్. దేవుడు ఎవరో అనేటువంటిది మనము పరిశీలించడానికి, తెలుసుకోవటానికి వెలుగు ఉన్నప్పుడు ఆయన్ని తెలుసుకునే పరిస్థితుల్లో మనలో చాలామంది ఉండం. మన జీవితాలని మనందరం కూడా ఎప్పుడు దేవుడు వెలుగున్నంతసేపు యూదులు ఎవరు కూడా యేసు ప్రభు ఎవరో తెలుసుకోలేకపోయారు. ఆయన అప్పగించిన యూదులు అవ్వచ్చు, ఆయనని కొరడాలతో కొట్టినటువంటి శతాధిపతి అయి ఉండొచ్చు, ఆయనని సిలువకి మరణానికి అప్పగించినటువంటి పిలాతు, కానీ వీళ్ళెవరికి కూడా యేసు ప్రభు బతికున్నంత వరకు వాళ్ళ జీవితంలో ఆయన ఎలాంటి వాడో, ఆయన ఏం చేసేటువంటి వాడో తెలుసుకోలేకపోయారు. మన లైఫ్లో కూడా దేవుడు నీకు ఇచ్చిన జీవితపు విలువ, అది నీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని తెలుసుకో. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు దాని విలువ నీకు తెలియదు. ఆ ఆరోగ్యం ఉన్నంతకాలం నీ ఆయుష్ విలువ నీకు తెలియదు. దానివల్ల నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు క్షణిక మాత్రమైనటువంటి నిర్ణయాల చేత, లోకానుసారమైన సంతృప్తినిచ్చేటువంటి నిర్ణయాల చేత, లేకపోతే ఈ క్షణం వరకు నేను బాగుంటే చాలు, ఈ నిమిషం నేను ఆనందంగా ఉంటే చాలు, ఈ జీవితం నాకు ఎప్పుడు సంతోషాన్ని ఇస్తే చాలు అనేటువంటి తాత్కాలికమైనటువంటి సుఖభోగాల కోసం పరిగెత్తేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటాం. ఎప్పటి వరకు తెలుసా? ఆ జీవితపు విలువ నీకు తెలియనంతసేపు. ఆ జీవిత విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, దాన్ని ఎప్పుడైతే పోగొట్టుకోవటం మొదలు పెడతావో దాని విలువ తెలుస్తుంది. అప్పుడు దాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాము. ఆ కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా యేసు ప్రభు వారు సిలువ వేయబడిన తర్వాత దేశమందంతటా చీకటి కమ్మటం మొదలైంది. చీకటి కమ్మినప్పుడు అది చేసే మొట్టమొదటి పని ఏంటంటే, వెలుగుని నీకు దూరం చేసింది. లోకానుసారమైన విధానం ఏంటంటే, వెలుగు దూరం అయిపోతే చీకటి వస్తుంది. వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఆత్మీయానుసారంగా ముందు చీకటి కమ్మేస్తే ఆ తర్వాత వెలుగును కోల్పోతాం. శ్రమల చేత, లేకపోతే లోకానుసారమైనటువంటి ఆశల చేత నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితం అనేటువంటి చీకటి మయమైపోతుంటుందో, ఇప్పుడు చీకటిలో నువ్వు తీసుకునే నిర్ణయాలు నీకు అర్థం కావు. ఎందుకనంటే, ఒక వ్యక్తి ఎంత ఖరీదు పెట్టి ఇల్లు కట్టుకున్నా
ఎంత డబ్బు వెచ్చించి ఇల్లు కట్టుకున్నా ఆ ఇంట్లో ఏది ఎక్కడుండాలో నీ సొంతగా నువ్వు నిర్ణయం చేసుకున్నా, పలానా చోట అద్దం ఉండాలి, పలానా చోట గదులు ఉండాలి, పలానా చోట గడప ఉండాలి, పలానా చోట తలుపులు ఉండాలి, పలానా చోట కిటికీలు ఉండాలి, పలానా చోట వస్తువులు ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, అక్కడ ఉండాలని నీ చేతులతో నువ్వు డిజైన్ చేసుకున్న గదిలోనే, ఇంటిలోనే రాత్రి కరెంటు పోతే తడుముకోవాలి. ఎందుకంటే నీ సొంత డబ్బులతో, నీ కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లైనా కరెంటు పోతే తడుముకోవాల్సిందే. చీకటిలో నువ్వెవరో నీకు తెలిసి వస్తుంది, నీ చేతిలో ఏమీ లేదని. కళ్ళు కనిపించినంతసేపు, జీవితం బాగున్నంతసేపు, వెలుగు కనబడుతున్నంతసేపు ప్రతి ఒక్కడు విర్రవీగుతాడు. ఏమన్నా తెలుసా? వెలుతురున్నంతసేపు అందరూ విర్రవీగిన వాళ్ళే, వెలుతురు కనబడుతున్నంతసేపు అందరూ విర్రవీగిన వాళ్ళే. ఆ యొక్క కళ్ళు కనపడుతున్నంతసేపు కూడా డబ్బు నాది, నా ఇష్టం, నా ఇల్లు, నా నిర్ణయం, నా జీవితం, నా కుటుంబం, నా బిడ్డలు, నా ఆస్తి, నా బంధువులు, నా సైన్యము, నా బలము, నా నిర్ణయము అని విర్రవీగినప్పుడు కరెంటు పోతే ఎలాగైతే నీ సొంత ఇంట్లో నువ్వు తడుముకుంటావో, నీ యొక్క జీవితంలో అంధకారమయమైపోతే ఆ అంధకారం అనేది విల్ టీచ్ యూ హూ రియల్లీ యు ఆర్. నీ జీవితంలోకి దేవుడు అంధకారమైన పరిస్థితులు ఎందుకు అనుమతిస్తాడో తెలుసా? సో దట్ యు నో హూ యాక్చువల్లీ యు ఆర్. నువ్వెవరో నీకు తెలియచేయటానికి. నీ లైఫ్ అవి లేకపోతే, అంధకారమయమైపోతే నీ జీవితం ఏంటో నీకు తెలియచేయడానికి దేవుడు అనుమతిస్తాడు. యేసు ప్రభువారు ఈ లోకాన్ని వదిలిపెట్టే టైంలో, ఆయన ప్రాణాన్ని అర్పించే సమయాన లోకం మొత్తం కూడా చీకటి కమ్మేసింది. ఆ చీకట్లో అందరూ కూడా తడుముకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళు చూడటం మొదలుపెట్టారు. లోకానుసారమైన వెలుతురుతో దేవుణ్ణి చూసినప్పుడు దేవుడు డబ్బు ఇచ్చే వ్యక్తిగా, దేవుడు ఆశీర్వదించేవాడిగా, దేవుడు అప్పులు తీర్చేవాడని, దేవుడు ఉద్యోగం ఇచ్చేవాడని, దేవుడు వ్యాపారాలు దీవించేవాడని, ఎలా లోకానుసారమైన వెలుగుతో దేవుణ్ణి చూచినంత కాలం దేవుడు నీకు అర్థం కాడు. దేవుడు ఎవరో నీకు తెలియాలంటే, నీ జీవితము ఎలాగైతే శిష్యుల జీవితాలు ఆ పడవలో ఆ సముద్రం మధ్యలోనికి వెళ్ళినప్పుడు అలల చేత కొట్టబడినప్పుడు వారి నిజమైన జీవితాన్ని కనుగొన్నట్టుగా, నీ జీవితాన్ని కూడా అంధకారమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడినప్పుడు నువ్వెవరో తెలుసుకుంటావు. ఆ యూదులందరూ కూడా ఇప్పుడు అంధకారమైన పరిస్థితుల్లో తడుముకోవడం మొదలుపెట్టారు. వారికి ఎదురైన మొట్టమొదటి పని ఏంటంటే సూర్యుడు అదృశ్యమైపోయాడు. చీకటి ఆవరించినప్పుడు సూర్యుడు అదృశ్యమైపోయాడు. శ్రమ అనేటువంటిది నీకు ఆవరించినప్పుడు ఈ లోకం చేసే సహాయము, చూపించే దారులన్నీ నీకు అదృశ్యమైపోతాయి. నీవు ఒంటరిగా మిగిలిపోయిన క్షణాన ఈ చీకటిలో శతాధిపతి వాక్యంలో రాయబడింది. 47వ వచనంలో రాయబడింది. 47వ వచనాన్ని వాక్యంలో మీరు గమనిస్తే, ఆ చీకటిలో శతాధిపతి ఎవరైతే యేసయ్యని హింసించాడో, ఎవరైతే యేసయ్యని 39 కొరడా దెబ్బలు కొట్టాడో, ఎవరైతే యేసయ్య నెత్తి మీద ములకిరీటం పెట్టాడో, ఎవరైతే యేసయ్య చేతిలో మేకులు కొట్టాడో, ఎవరైతే యేసయ్య ప్రక్కలో పొడిచాడో, ఆ శతాధిపతి వెలుగు సూర్యుడు ఉన్నంతసేపు, తను చూడగలిగినంతసేపు, లోకానుసారమైన దృష్టితో చూడగలిగినంతసేపు నిజమైన దేవుణ్ణి కనుగొనలేదు. చీకటి ఎప్పుడైతే ఆవరించిందో, తన్ను తాను ఎప్పుడైతే తడుముకోవటం మొదలు పెట్టాడో, ఈ లోక నేత్రాలు మూసుకొని పోయి ఆంతర్య నేత్రాలు ఎప్పుడైతే తెరవబడ్డాయో, నిజమైనటువంటి జీవితాన్ని ఎప్పుడైతే చూడటం మొదలు పెట్టాడో, బైబిల్లో రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? ఆ శతాధిపతి ఈయన నిజముగా నిరపరాధి అని, దేవుని కుమారుడని దేవుణ్ణి మహిమపరిచినట్టుగా మనం చూస్తాం. దేవుడు శ్రమల్లోకి అనుమతించేది నీ జీవితం ఏంటో నీకు తెలియచేయటానికి, నువ్వెవరో నీకు తెలియచేయటానికి, అంతకంటే ప్రాముఖ్యంగా దేవుడు ఎవరో నీకు తెలియచేయటానికి, ఆయన నీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో నీకు తెలియచేయటానికి దేవుడు ఈ యొక్క అవకాశాన్ని అందిస్తూ ఉంటాడు. దేవుడి శ్రమలోనికి నీకు అనుమతిస్తూ ఉంటాడు. శ్రమలోకి అనుమతించినప్పుడు, తడుముకునే స్థితిలోనికి నువ్వు వెళ్ళినప్పుడు, నీ యొక్క సొంత పరిస్థితులే నీ మీదకు విరోధంగా ప్రవర్తించినప్పుడు, దేవుణ్ణి నీ దృష్టితో, లోకానుసారమైన దృష్టితో దేవుణ్ణి చూడటం మానేసి నీ హృదయంతో దేవుణ్ణి చూడటం మొదలుపెట్టు. దేవుడు తనేమై ఉన్నాడో, నీ పట్ల తను ఏ కార్యాలు చేయనై ఉన్నాడో దేవుడు నీకు తెలియచేస్తాడు.